డైరెక్షన్ ఓకేనా సార్ ఇది? ఓకే. మీకు తిరగాలి మేడం. యాంగిల్ తిరగాల మీ వీడియో. మీ ఫౌండేషన్ జ్ఞాన జగత్ లోక కళ్యాణం కోసం భారతదేశంలో ప్రపంచంలో భారతదేశం మొట్టమొదటి ఆధ్యాత్మికతకి పేరు పెట్టిన సిస్టమ్ భారతదేశం. అటువంటి భారతదేశంలో మనం జన్మ తీసుకున్నందుకు నిజంగా మన జన్మ ధన్యమైంది. ఇతర దేశస్తులు వచ్చి మన భారతదేశంలో చదువుతో పాటు ఆధ్యాత్మిక శాస్త్రాన్ని నేర్చుకొని వాళ్ళ అవేర్నెస్ లో నెంబర్ 1 గా ఉన్నారు వాళ్ళు. మన భారతదేశానికి పెట్టిన పేరు ఆధ్యాత్మిక భూమి భారతదేశం. అటువంటి భూమిలో ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. దాంట్లో ముఖ్యంగా రాధా మేడం దీంట్లో సీనియర్ చాలా సీనియర్ మాస్టర్, ఆరోగ్యపరంగా అన్ని పరంగా. ఫౌండేషన్ జ్ఞాన జగత్ గురించి తన అనుభవాన్ని తెలియజేస్తారు. ఓకే మేడం. హలో మై డియర్ మాస్టర్స్. దీన్ని సరి చేసుకునేది ఉంటే మీరు చెప్తారా మధ్యలో సార్? రికార్డ్ ఆన్ చేయకండి. ఇవాళ మామూలు ప్రాక్టికల్ గా చేద్దాం, మళ్ళీ సారి చేద్దాం, మళ్ళీ రేపు చేసుకుందాం. తొందర ఏమీ లేదు, కూల్ గా చేద్దాం. చెప్పండి. ఓకే సార్. మాస్టర్స్ అందరికీ ఆత్మాభివందనాలు. దివ్యాత్మ చైతన్య స్వరూపాలమైనటువంటి మనం అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీదకి రాబడుతున్నాము. ఇది యూనివర్సల్ యొక్క వర్క్. అంటే దీన్ని ఇంకా బాగా చెప్పాలి అని అంటే ఇది ఒక దైవ కార్యం అని అంటాం కదా, అట్లా ఇది జరుగుతా ఉంది. నాకు అనిపించింది అది. దీన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం సుధాకర్ సార్ ముందు మొట్టమొదట నేను ధ్యానంలోకి వచ్చింది 2008లో అయితే, మరి 2009లో సుధాకర్ మాస్టర్ నాకు పరిచయం అయ్యారు. అది శాకాహార ర్యాలీ ద్వారా. మరి అందుకు పరిచయం అయిన తర్వాత అసలు వర్క్ చేయాలని అంటే మన దగ్గర ఏముంది ఏమి లేదు అనేది కాదు చూడాల్సింది, మనం చేయాల్సింది ఏందో అది కదా మేడం మనం చూడాలి. ఏం చెయ్యాలి చూడాలి అంతే అని చెప్పేసి, అసలు మ్యాన్ పవర్, మనీ పవర్, అసలు ఏ రకమైనటువంటి సౌండ్ సిస్టమ్, వెహికల్స్ ఇవేమీ లేని దగ్గర ఒక అద్భుతమైనటువంటి ర్యాలీని ప్లాన్ చేసేనాం. అప్పుడు ఏ పవర్ మన దగ్గర లేదు. దట్ ఈజ్ యూనివర్సల్ ఎనర్జీ అని అర్థమైనప్పుడు అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటికి కొంచెం ధ్యానం చేస్తున్నాను. మొట్టమొదట నేను ధ్యానంలోకి వచ్చింది 2008. కేవలం నా ఆరోగ్యాన్ని నేను సరి చేసుకోవడానికి ధ్యానంలోకి వచ్చాను. అనారోగ్య పరిస్థితులు ఎన్ని రకాలుగా ఉండేవి అని అంటే, మైండ్ కాన్షియస్ లేకుండా పడిపోయేదాన్ని, లేదంటే స్టమక్ పెయిన్ వచ్చేసి అట్లా పాయిజన్ అవుతా ఉండేది, పేగులు నడుములు పడిపోతా ఉండేవి, పడుకోబెట్టి అన్నం నీళ్లు వేసినటువంటి పరిస్థితి ఉండేది. మరి ఇట్లాంటి ఇన్ని అనారోగ్యాల మధ్య నేను ఒక రకం కోసం ఒక మెడిసిన్ వాడుతూ, మళ్ళీ ఇంకోటి అటాక్ అయినప్పుడు ఇంకో మందులు వాడుతూ, అట్లే ఇంకోటి అటాక్ అయినప్పుడు ఇంకో మందులు వాడుతూ, ఇన్ని రకాల మందులు, ఇన్ని రకాల డాక్టర్లు, మళ్ళీ ఫ్యూచర్ లో మన శరీరం పరిస్థితి ఏంది, అగమ్య గోచర స్థితి. మరి అటువంటి కండిషన్ లో ఒక డాక్టర్, నాగరాజ్ డాక్టర్ గారే, ఆయనే వేరే వేరే డాక్టర్ల దగ్గరికి పంపించారు నన్ను. కాన్షియస్ లేకుండా పడిపోతా ఉంటే ఆయనకి నా తలలో ఎంట్రుకలు ఎన్ని ఉన్నాయో అన్ని సెటప్ చేశారు. అసలు వాళ్ళకి ఏం అర్థమైందో ఏం అర్థం కాలేదో నాకు తెలియదు. వేరే వేరే డాక్టర్ల దగ్గరికి, హైదరాబాద్ నుంచి రేపు డాక్టర్ వస్తాడమ్మా అక్కడికి వెళ్ళు, లేదంటే ఇంకో పలానా డాక్టర్ వస్తాడమ్మా కార్డియాక్ డాక్టర్ ఆయన దగ్గర, ఇట్లా నన్ను పంపిస్తా ఉండేవాళ్ళు. ఎందుకు పంపిస్తున్నారో నాకు తెలియదు.
ఇవాళ రమ్మంటే ఇవాళే, రేపు రమ్మంటే రేపే. ఇలా దాదాపు 13 సంవత్సరాలు నేను హాస్పిటల్ చుట్టూ పరిగెత్తిన. ఫస్ట్ అలోపతి అంటే ఇంగ్లీష్ మందులు, ఇంగ్లీష్ డాక్టర్లు ఇలా ప్రయత్నం చేసి ఇంకేదో తయారవుతుంది. ఇంకేదో అనారోగ్య పరిస్థితి లాగా అయిపోతా ఉంది. ఇది కాదని చెప్పేసి హోమియో మెడిసిన్‌కెళ్ళాము. హోమియో మెడిసిన్ వల్ల బాడీ అంతా ఓవర్ హీట్ అయిపోయి మొత్తం పుట్లు లేసిపోవడం, ఒళ్ళంతా లావెక్కిపోవడం ఇట్లా జరిగింది. అది కాదని చెప్పేసి నాటు మందుకెళ్ళాము. అంటే చెట్ల నుంచి తీసిన మందులుంటాయి గదా! నేచురల్‌గా తయారు చేసినయి. అట్లా ఎళ్ళామనమాట. అది కాదు, ఇది కాదు, ఒక రకం కాదు. ఆకుపసర్ల కానుంచి గూడా తాగి నేను అసలు ఏంటి నా పరిస్థితి? దీన్ని నేను ఎట్లా సరిచేసుకోవాలి? నాకేమన్నా మార్గం ఉందా? లేదా? అసలింక నేను ఏమి చెయ్యాలి అని ఉన్న పరిస్థితిలో ఈ ధ్యానము ఒక మాట తెలిసింది మా పిన్ని ద్వారా. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఒక బ్యానర్ చదివి వాల్ వాల్ హ్యాంగింగ్ బ్యానర్ చదివిన దాన్ని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఇన్ని చోట్లకు తిరుగుతున్నావు గదా! ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావు గదా! మరి ఇది ఒకటి ధ్యానం అనేది ఉన్నది. ధ్యానము అంటే కేవలం శ్వాస మీద ధ్యాస అని ఒక మాట చెప్పెళ్ళింది. నన్నేమి కళ్ళు మూసి కూర్చోబెట్టలేదు. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ ఏమి ఇయ్యలేదు. ఏమి చేయలేదు. ఆమె ఒక మాట చెప్పింది. వెళ్ళిపోయింది. మరి అప్పటికి నాకు ఒక ధ్యానం నాగరాజు డాక్టర్ గారు చెప్పారు అంతకుముందు నాకు. "అమ్మ నువ్వు ఏదైనా ధ్యానం ఉంటే చేసుకో. ఇక్కడ రామకృష్ణ మఠం ఉంది. ఈ శారదా కుటీరు. నువ్వు వీలైతే ఇక్కడికి రాగలిగితే వచ్చి నేను స్లిప్ రాసిస్తాను. నీకు డబ్బులు కూడా తక్కువ తీసుకుంటారు వాళ్ళు" అని చెప్పారు. సరే వస్తది. రాడానికి కాదు. రామకృష్ణ శారదా కుటీర్‌కి రావాలంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో అక్కడ ఉండాలి. మళ్ళీ ఈవినింగ్ 6 గంటల నుంచి 8 గంటల మధ్యలో అక్కడ ఉండాలి. అసలది అయ్యేదేనా మా ఊరు నుంచి అక్కడికి ఏ రకంగా రావడం, ఏ రకంగా పోవడం. ఇది కాదు. ఇది నాది ఇంకా నాకు ఏ విధంగానూ నేను దీన్ని తీసుకోలేను అనుకోని సైలెంట్‌గా అసలు ఒక ద ఒక వెయిటింగ్ ఉన్న కండిషన్‌లో ఈ శ్వాస మీద ధ్యాస అనేటువంటి ఒక కోడ్ విని నేను దాన్ని ప్రాక్టీస్ చేసిన. ఎట్లా ప్రాక్టీస్ చేసినానంటే దొంగతనంగా ప్రాక్టీస్ చేసిన. ఎందుకంటే అప్పుడు నా గురించి చాలా భయాలున్నాయి మా ఫ్యామిలీలో. మా అత్తయ్యలకు గాని, మా అమ్మ నాన్నలకు గాని, మా వారికి గాని. ఎక్కడ పడిపోద్దో, ఎక్కడ నడుములు పడిపోతాయో ఇట్లా ఉండేదన్నమాట. నేను ఇది శ్వాస మీద ధ్యాస పెట్టి చూద్దాం అని చెప్పేసి అందరూ పడుకున్న తర్వాత ఒకరోజు కొద్దిసేపు స్టార్ట్ చేసినానన్నమాట. కళ్ళు మూసుకున్నా, అదే మంచంలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనించినప్పుడు ఒక 2 మినిట్స్ గమనించినప్పుడు విపరీతమైన చీకటి, ఎప్పుడూ చూడనంత చీకటి, భయంకరమైన చీకటి నా కళ్ళ ముందుకొచ్చింది. అసలే చీకట్లో కూర్చున్నా. ఇంకా ఇంత చీకటేంది? ఇదనేది ఒకటుందా? ఇంత బ్లాక్‌నెస్ అనేది ఒకటుందా? అనేది నేను చూసిన ఫస్ట్ డే. భయం వేసి వెంటనే కళ్ళు తెరిచేసా. కళ్ళు తెరిచి ఇదేందో అనుకోని కళ్ళు మూసుకొని మళ్ళీ యథావిధి పడుకున్నా. కానీ అదనేది లాగుతా ఉంది. ఇదేంటో చూడాలి అని జెప్పేసి. 2, 3 రోజుల తర్వాత మళ్ళీ ఒకరోజు ప్రయత్నం చేసిన నెమ్మదిగా. ఎక్కడ వాళ్ళు అక్కడ నిద్రపోయిన తర్వాత నెమ్మదిగా కాసేపు కూర్చొని చూద్దాం అని జెప్పేసి ప్రయత్నం చేసినప్పుడు శ్వాస ధారని గమనించడం. గమనిస్తూ కొద్దిసేపు కూర్చోగలిగిన ఆ రోజు. అలా గమనిస్తూ కూర్చోగలిగినప్పుడు ఆ చీకటనేది మళ్ళీ నాకు కనిపించలేదు. కాకపోతే కూర్చున్నా అంతే. ఇది నా ప్రాక్టీస్ అన్నమాట. డైలీ ఇంతే. అందరూ పడుకోవాలి, నేను కూర్చోవాలి. అందరూ పడుకోవాలి, నేను కూర్చోవాలి. ఇట్లా స్టార్ట్ చేసిన ఆ తర్వాత తెల్లవారుజామున ఎవ్వరు లేవకముందు మళ్ళీ స్టార్ట్ చేసేదాన్ని. ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నానన్నమాట. నాకు ఏ మార్పు ఏమి తెలియకపోయినా చూద్దాం, కళ్ళు మూసుకొని చూద్దాం, ఇదేంటో చూద్దాం, కూర్చొని చూద్దాం అన్న ప్రయత్నంతోటే స్టార్ట్ చేసినానన్నమాట. ఆ ప్రయత్నం
ఫస్ట్ 15 నిమిషాలు, అర్ధగంట, గంట, 2 గంటలు, 3 గంటలు కూర్చునే స్థితికి తీసుకొచ్చుకున్నా. అప్పుడు గాని నాకు అప్పటినుంచి పేర్కొని ఉన్నది ఒక్కొక్కటి ఎట్లా బయటకొచ్చిందనంటే, నేను ఎప్పుడూ అనుభవించనంత ఆయాసాన్ని అనుభవించిన మెడిటేషన్స్ చేసిన కొద్ది రోజులకి. ఆ ఆయాసం వచ్చి ఏమైందనంటే, లోపలున్నదంతా బయటికెళ్ళిపోతుంది. గడ్డలు, కండలు, తెమడలు ఎళ్ళిపోతా ఉంది. అయినా నాకు నిస్సత్వం అనిపియట్లే, నీరసం అనిపియట్లేదు. కానీ మా వాళ్ళు మాత్రం భయపడ్డారు. దీనికి మళ్ళీ ఏదో అయితాంది అని చెప్పి భయపడ్డప్పుడు, లేదు నాకు ఏమి ఇబ్బంది లేదు బాడీలో. నేను మెడిటేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా అని అప్పుడు చెప్పిననమాట. సరే నన్ను నా మానానికి వదిలేయండి. నేను చూసుకుంటా. నాకు ఇబ్బంది అనిపించినప్పుడు మీకు చెప్తా అని చెప్పేసి వాళ్ళందరిని ఒప్పించుకొని నేను ఆ సాధనని అట్లే ముందుకు తీసుకెళ్ళాననమాట. మళ్ళీ నేను ఆ రోజు మొదలు ఏ రోజైతే నాకు ఏ ఇబ్బంది లేదు, ఏ డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదని మా వాళ్ళకి చెప్తున్నో, అదే కంటిన్యూ అయింది. ఇంక నేను మళ్ళీ ఏ డాక్టర్ దగ్గరికెళ్ళలేదు. ఏ టాబ్లెట్ తీసుకోలేదు. హాయిగా, హ్యాపీగా ధ్యానం సర్వరోగ నివారణి, సకల భోగకారిణి, సత్య జ్ఞాన ప్రసాదిని, సర్వశక్తి ప్రదాయిని, సర్వ సమస్యల పరిష్కారిణి. ఇన్ని చెప్పారుగా పత్రి గారు. ఫస్ట్ నా దాంట్లో సర్వరోగ నివారణ అనే దానికి నేను నెమ్మదిగా ఎక్స్‌పీరియన్స్ అయ్యా. ఇప్పుడు అదే నా శరీరాన్ని చాలా హ్యాపీగా తయారు చేసుకొని చిన్న అనారోగ్యాలు ఏమన్నా ఉన్నా గూడా మెడిటేషన్, ధ్యానము అంతే. ఇంకొకటి ఏమీ లేదు. సాధనతోటి హ్యాపీగా శరీరాన్ని సరి చేసుకోవడం, మళ్ళీ మన పనులు మన బాధ్యతలు మనం చేసుకోవడం. ఇట్లా నేను నా హెల్త్‌ని సరి చేసుకున్నా. అలాగే మా బాబు హెల్త్ గూడా మరి మెడిటేషన్ తోటే. అందులో సుధాకర్ సార్ యొక్క హెల్ప్ చాలా ఉంది. డైరెక్ట్ త్రివేణి స్కూల్‌లో మా బాబు 9థ్ క్లాస్ చదువుతా ఉంటే బాబు కడుపులో నొప్పొచ్చింది. నా కడుపులో నొప్పొచ్చినప్పుడు వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఫోన్ చేశారు. మీ అబ్బాయికి ఇమ్మీడియేట్‌గా ఆపరేషన్ చేయాలంటున్నారు. మరి ఏంటి సంగతి అని చెప్పేసి ఫోన్ చేస్తే, సార్ మేము వస్తున్నాం ఫస్ట్ అయితే అని చెప్పేసి వెళ్ళాం కొత్తగూడెం. వెళ్ళి నేను ఫస్ట్ సుధాకర్ మాస్టర్‌కి ఫోన్ చేసిన. సార్ ఇది పరిస్థితి అనంటే, సార్ గూడా ఉన్న పళంగా వచ్చారు. హాస్పిటల్‌లో ఉన్న బాబుని సార్ నాకు ఒక మాట చెప్పారు. మేడం బాబుని ముందైతే బయటకి తీసుకురండి అని చెప్పారు. నేను ఓకే సార్ మేము ఇప్పుడే కొంచెం బాబుని ప్రెస్ చేయించుకొని తీసుకొస్తామని చెప్పేసి డాక్టర్ గారి దగ్గర పర్మిషన్ తీసుకొని బాబుని బయటికి తీసుకొచ్చి, సుధాకర్ సార్ వాళ్ళ ఇంటి పైన ఉన్నటువంటి పిరమిడ్ హౌస్, మరి వాళ్ళ ఇల్లే పిరమిడ్ హౌస్ లాగా నిర్మాణం చేసుకున్నారు. ఆ పిరమిడ్ హౌస్‌లో మరి ఒక రెయ్యంతా బాబుని ఉంచుకొని చూసుకుంటూ మేము మెడిటేషన్ చేస్తూ బాబుని కాసేపు రిలాక్స్‌గా ఉన్నప్పుడు ఆయన ధ్యానం చేసిండు. కానీ పడుకున్నాడు. కానీ పిరమిడ్ హౌస్‌లో పడుకున్నాడు ఆయన. వచ్చేసి. పడుకున్నాడు. మేమేం పక్కన కూర్చొని ధ్యానం అయితే చేశాము. మరి మార్నింగ్ కల్లా గూడా ఆయన నెమ్మదిగా ఆయన పెయిన్ రిలీఫ్ వచ్చింది. రిలీఫ్ వచ్చిన తర్వాత పుష్ప మేడం గూడా మాకు నిజంగా మేడము చాలా ఏ టైంకి వాటరు, ఫుడ్డు ఇట్లా మాకు ఎవరు రాని మేమే కాదు ఎవరొచ్చినా మేడం అలాగే చేసి పెడతారు. నిజంగా చాలా ఖుషి నాకైతే. పుష్ప మేడం చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపిచ్చేది. సార్ వాళ్ళ మిసెస్. అట్లా నిజంగా చాలా హ్యాపీగా బయటకొచ్చాం. ఆ రోజు ఎంత భయము, బాధతో వచ్చామో అంత హ్యాపీగా మళ్ళీ ఒకసారి వెళ్లి చెక్ చేయిస్తే, "ఏం లేదమ్మా నెమ్మదిగా ఏమన్నా నలకలు లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అయన్నీ క్లియర్ అయితాయి. ఏం లేదని" చెప్పారు. అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పింది అపెండిక్స్ పెయిన్, దాన్ని ఆపరేషన్ చేయాలి, తీసేయాలి ఇది వాళ్ళు చెప్పింది. కానీ తెల్లారి హాస్పిటల్‌కెళ్తే సీన్ మారిపోయింది. ఇట్లా ఒక్కో అనుభవం ద్వారా ఈ ధ్యానానికి ఉన్నటువంటి శక్తిని ఎట్లా అనంటే, నీకు తెలిసినా తెలియకపోయినా ధ్యానం అనేది మన దగ్గర ఉంటే, ఆ ధ్యానము మనము ఉన్నటువంటి అక్కడ ఏదో జరుగుతా ఉంటే ఆ ప్లేస్ నుంచి మన పక్కకు జరుపుద్ది.
అది నాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయింది ఖచ్చితంగా 100% మమ్మల్ని అదే రకంగా ధ్యానం మాకు అనుభవం అయింది మా జీవితంలో. మా వారి రూపంలో ఆయనకి పాయిజన్ అటాక్ అయింది. అంటే విషపురుగు. ఇంగ అది ఎంత సీరియస్ అనంటే అసలు లేదు ఆయనకి. ఇప్పుడు నాకు చెప్పడానికి అది ఆ ఎక్స్‌పీరియన్స్ పాము లేకపోతే ఇంకోటా అది నీళ్ళల్లో ఉంది చెరువులో. మేము వ్యవసాయ కుటుంబం కాబట్టి ఎడ్లను తోలుకొని చెరువుకెళ్ళినప్పుడు ఆ చెరువులో గడ్డిలో మరి ఎద్దు కాలు కింద పడిందో, దానికి ఏమి నొప్పయిందో తెలీదు. ఈయనను మాత్రం పీకింది. అసలు నెత్తురు కారిపోతుంది కాలు పైకి లేపగానే. ఏంటి అంత నెత్తురు కారుతుంది? నేను కొంచెం దూరంలో ఉన్నా పైన. ఆయన ఎద్దుల నీళ్లు తాపిచ్చుకొనొచ్చి అరక కట్టాలని జెప్పేసి ఈయన అసలు ఎడ్లు బీడులోకి తోలుకొచ్చిండ్రు. ఎడ్లను పగ్గాలు వదిలేసిండు. కింద పడిపోయిండు. ఏంటి కాలుకేమన్నా తట్టి కింద పడిపోయిండేంటి అని అనుకున్నా నేను. దగ్గరకొచ్చి చూస్తే అసలు ఏం లేదు. బాడీలో ఏ చలనం లేదు. నాలుక ఎంత అంటే నోరు ఎంత పెద్దగుందో నాలుక అంత లావయిపోయింది లోపల. అప్పుడు వితిన్ మినిట్స్ కూడా కాదు సెకండ్స్‌లో. అప్పుడు అసలు ఇంకా నాకు వాయిస్ రాలేదు. నేను ఏం చేశాననంటే ఆయనకు సోయి లేకపోయినా చెవులో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. మనకి ధ్యానం తెలుసు. శ్వాస మీద ధ్యాస ఉంచు, శ్వాస మీద ధ్యాస ఉంచు, శ్వాస మీద ధ్యాస ఉంచు అని చెవులో చెప్పిన. నాకింక మరొక రెండోది నాకేం తెలీలేదు. ఇంకా పత్రి గారిని హెల్ప్ అడిగిన. ఏందనంటే అక్కడ నేనున్నది ఒక్కదాన్ని. మేము పిలిచినా వినరానంత డౌన్‌కున్నాము. పత్రి గారిని అడిగిన. యూనివర్స్ అప్పుడు యూనివర్స్ అనేది గూడా నాకు తెలీదు. భూమికి పిరమిడ్ కడితే ఉపయోగపడుద్దన్నారు. భూమి మీద పిరమిడ్ ఈ ఎట్లా వచ్చిందో మా ద్వారా వచ్చింది. నిజంగా పిరమిడ్ ఎనర్జీ మా ద్వారా అందరికి ఉపయోగపడాలనేది సత్యమైతే మాకు ఆ పిరమిడ్ శక్తితోటి మేము పిరమిడ్ అయితే కట్టించిచ్చాం పత్రిజీ అని చెప్పేసి ఒక మాట అసలు ఏం చెప్తున్నానో నాకు తెలీదు. పత్రిజీ పిరమిడ్ కట్టిపిచ్చారు ఈయనతోటి. మీరు కావాలని అడిగి కట్టిపిచ్చారు. ఎవర్రా పిరమిడ్ కట్టేదని చెప్పేసి ఒక దెబ్బ కొట్టి మరి పిరమిడ్ కట్టిపిచ్చారు. మరి ఇదేంటో నాకు తెలీదు. మరి ఇది ఏ రకంగా మమ్మల్ని నిలబెట్టుద్దో మీరే అని చెప్పేసి ఒక మాట అయితే పత్రి సార్‌నే అడిగిన. నేనేమి ఎవరిని అడగలేదు అప్పుడు ఆ క్షణం. ఆ తర్వాత వాయిస్ వచ్చి పక్క చేనోళ్ళని పిలిచినప్పుడు ఎక్కడెక్కడో ఎవరినో పిలుస్తుంటే ఎవరో వచ్చారు. ఎవరికైనా ఇబ్బందయితే ఈయన ముందెళ్ళిపోయి వాళ్ళని ఏ రకంగానైనా గూడా మోసుకొని వచ్చేటువంటి కండిషన్ ఉంటది ఈయన దగ్గర. అట్లాంటిది ఈయనని పడిపోయేసరికి పట్టుకోవడానికి భయపడుతున్నారు. అంటే ఆయన అసలు చలనం లేదు. ఏం చేయాలి అన్న కండిషన్‌లో దగ్గరకొచ్చినోళ్ళు గూడా పట్టుకోవట్లేదు. అసలు చాలా మందొచ్చిన తర్వాత అప్పుడు గాని దగ్గరకొచ్చారు. అప్పుడు ఆయన అదే పిరమిడ్ అరుగు మీదనే పడుకోబెట్టినా తీసుకొచ్చి. ఆ పిరమిడ్ అరుగు మీద ఉత్తగా పడుకోబెట్టిన అప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు గూడా ఉన్నారు. అంటే కోయోళ్ళు. వాళ్ళేం చేస్తారనంటే చెక్క తీసుకొచ్చి పోస్తారు. ఈ పాము విషం విరిగేదానికి. అంటే వాళ్ళ హెల్ప్ వాళ్ళొచ్చారు. ఎందుకంటే మనం కాదనలేం అట్లాంటి కండిషన్‌లో. వాళ్ళొచ్చారు. ఏదో మంత్రం పెట్టారు. ఆ చెక్క అనేది పోసారు. తర్వాత ఆయనకి 3 గంటల తర్వాత మన స్పృహొచ్చింది. 3 గంటల తర్వాత స్పృహొచ్చిన తర్వాత అక్కడి నుంచి నెమ్మదిగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు రెండో రోజు కల్లా ఏమైంది కాలు చాలా అంటే పెద్ద స్తంభం అంత వాసిపోయిందనమాట. చాలా లావైపోయి ఇంకా అది ఎట్లా ఉందనంటే నెర్రలు కొట్టడానికి చీలికలు ఏర్పడేలాగా తయారైంది. ఇంకా మా ఇంట్లో వాళ్ళు నాకు ఉంది. ఓకే. మనం హీల్ చేసుకోగలం అనేది ఉంది. కానీ మా ఇంట్లో వాళ్ళు ఏంటి అనంటే మీరు హాస్పిటల్‌కెళ్ళాలని జెప్పేసి. ఓకే. నేను ఇంటి దగ్గరే ఉన్నా. మా అత్తయ్యనిచ్చి పంపించిన. ఇదే రామకృష్ణ డాక్టర్ ఉన్నారు అప్పుడు కొత్తగూడెంలో. రామకృష్ణ డాక్టర్ గారు ఆయనకి బెడ్ ఇచ్చారు. 5 రోజులు ఉండాలని జెప్పారు. 5 రోజులు ఉండాలని జెప్పినప్పుడు
ఈయనేం చేసిండు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చేసే మెడిసిన్ వాళ్ళు చేస్తున్నారు. కానీ మేమేం చేసినాం అనంటే భాస్కర్ ఉన్నారు. మనం ఖమ్మం స్టేట్ భాస్కర్ ఉన్నారు కదా! ఆ భాస్కర్ బాబాయిని ఈయన స్నేహలత మేడము ఫోన్ చేసింది. అప్పారావుకి ఇట్లా జరిగింది అని ఫోన్ చేసినప్పుడు బాబాయ్ ఏం చేశారు, ఒక ప్రాసెస్ చెప్పారనమాట. నీకు ఏదైతే జరిగిందో దానికి క్షమాపణ చెప్పుకొని నువ్వు ధ్యానంలో కూర్చో అని చెప్పారు. అయితే సరే మన వల్ల దేనికి అపకారం జరిగిందో తెలీదు, క్షమించమని చెప్పేసి కోరుకొని ఈయన బెడ్ మీదనే ధ్యానంలో కూర్చున్నప్పుడు సుమారు ఒక 3 గంటలు కూర్చున్నారు. అదే హాస్పిటల్ బెడ్ మీద. కూర్చున్నప్పుడు డాక్టర్ వచ్చినా, సిస్టర్స్ వచ్చినా ఆయన డిస్టర్బ్ చేయలే. ఆయన చేసేది ఆయన చేయనీయండి అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఈయనకొచ్చిన అనుభవం ఏంది అనంటే, చెట్టు మీద ఉన్న కాగితం పూలు, రెడ్ కాగితం పూలు అనేది రాలి కింద పడి నిప్పులలాగా ఏర్పడి, ఏదైతే ఆయన బాడీలో ఉన్నటువంటి పాయిజన్ బ్లూ వేవ్స్ లాగా రిలీజ్ అయ్యి ఆయన బాడీలోంచి రిలీజ్ అయ్యి ఆ నిప్పులో పడేసి అది కాలి ఆవిరైపోతున్నట్టుగా ఈయన ఎక్స్పీరియన్స్ అయ్యారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ అయినాక సుమారు 3 గంటలు ఆయనకి ఏ స్పృహ లేదు, ధ్యానంలో ఉన్నారు. ఆ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఆయన మెడిటేషన్ లో నుంచి బయటకు వచ్చి నార్మల్ గా ఆ తర్వాత మళ్ళీ మెడికల్ అదంతా నార్మల్ గా జరిగింది. అయితే ఎప్పుడైతే ఈయనకి ఆ అనుభవం వచ్చిందో, ఆ అనుభవం వచ్చిన తర్వాత వితిన్ 2 గంటలల్లో కాలు వాపు తగ్గడం స్టార్ట్ అయింది. వాపు తగ్గిపోయి 5 రోజులు బెడ్ మీద ఉండాలి అని చెప్పింది డాక్టర్ గారు. 0.1% మాత్రం పాయిజన్ ఉంది, మీరు ఇంటికెళ్ళిపోవచ్చు అని తెల్లారింటికి పంపించేశారు. అంటే పాయిజన్ కూడా రిలీజ్ చేసుకునేటువంటి ఒక ధ్యాన శక్తి మనకు పత్రిక చూపినటువంటి మార్గంలో ఉంది. ఇది మా ఫ్యామిలీలో ప్రతి దానికి ధ్యానం ద్వారా అనుభవాలనేవి ఇట్లా ఉన్నాయి. అంటే నాకు చెప్పే ఇది ఎందుకు చెప్తున్నాను అనంటే, మనల్ని నేను ఒక 13 సంవత్సరాలు ఇబ్బంది పడ్డప్పుడు పట్టుకోలేదు. మొదట ఒక అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఈ కనెక్షన్ కోసం నాకు అది వచ్చిందనేది అనుభవం నాకు తెలియలేదు అప్పుడు. అలాగే నన్ను పూర్తిగా ఇంకా ఏమి లేదు అన్న కండిషన్ లో అప్పుడు పట్టుకున్నాను. నాకు నేనుగా పట్టుకున్నాను. నాకు నేనుగా బలోపేతం చేసుకున్నాను. అంటే అంత స్ట్రాంగ్ అయితే గాని నేను దాన్ని పట్టుకోలేనేమో అనేది నాకప్పుడు అర్థమైందనమాట. ఇప్పుడు ఇంకా ధ్యానమే శరణ్యం. ఇంకొకటి లేదు. కానీ ఒకటి అనిపిస్తా ఉంటది. ఏంది అనంటే ప్రతి ఒక్కళ్ళకి గూడా ఈ ధ్యానం మన దగ్గరుంది. మనం హ్యాపీగా ఉంటున్నాం. అందరికీ ఇది అందితే బావుంటుంది. చిన్నగానో, పెద్దగానో ఏదో ఒక ఇబ్బంది ఉన్నప్పుడు దీన్ని ఉపయోగించుకుంటారు వాళ్ళు. ఉపయోగించుకుంటే వాళ్ళకి గూడా హ్యాపీగా ఉంటది గదా! డబ్బు ఖర్చు తగ్గుద్ది, ఇబ్బందులు తగ్గుతాయి అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేసిన. ఊర్లు వెళ్ళడం, ధ్యానం